హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి శుభవార్త. అదేవిధంగా అసలు సొంత స్థలం లేకుండా ఇల్లు లేకుండా నివసించే వారికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే అందించడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఇల్లు అనేవి ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, కొత్త ఇల్లు ఎప్పుడు లబ్ధిదారులకు అప్పగించబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఏడాదిలో మరొకసారి గృహప్రవేశాలనేవి చేయించబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యకంగా తీసుకున్న పథకాలు మరియు కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేసినట్లయితే సమాచారం అండి. ఒక సమావేశంలో సామూహిక గృహప్రవేశాల గురించి అయితే చర్చ జరిగినట్లయితే సమాచారం అండి. ఈ ఏడాదిలో మరొకసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలి. టిట్కో ఇల్లు కాకుండా మరో 5 లక్షల ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేయడం జరిగిందండి. టిట్కో ఇల్లు కాకుండా ఈ ఏడాదిలో మరో 5 లక్షల ఇళ్ళు అనేవి లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉచిత ఇళ్ళు అనేవి త్వరలోనే ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లయితే సమాచారం. ఒక రకంగా ఒక అదిరిపోయే శుభవార్తనైతే చెప్పుకోవచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే అందించడం జరిగిందండి. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంత ఇంటి కోసం రాష్ట్రంలో 10,42,000 మంది అప్లై చేసుకున్నట్లయితే సమాచారం అండి. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8,29,000, అదేవిధంగా స్థలం ప్లస్ ఇంటి కోసం 2,13,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తులు అనేవి పరిశీలించినట్లయితే సమాచారం అండి. ఆమోదం తెలపగా కేంద్రం మరొకసారి ఆ వివరాలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవగానే ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా గ్రామీణ పథకానికి సంబంధించి 10,42,000 మంది ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పట్టణాల్లో ఇల్లు లేని వారికి కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద కొత్తగా 2,88,000 ఇళ్లను కేంద్రం మంజూరు చేసినట్లయితే సమాచారం అండి. ఇందులో మహిళలకు 1,60,000 గృహాలు, సీనియర్ సిటిజన్లకు 22,581 గృహాలు, ఎస్సీలకు 35,525 గృహాలు, ఎస్టీలకు 9,773 గృహాలు, ఓబీసీలకు 82,190 ఇళ్లను కేటాయించినట్లయితే సమాచారం అండి. దీంతో ఈ స్కీమ్లో పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13,61,000కు చేరినట్లయితే సమాచారం అండి. సో త్వరలోనే అర్బన్ పథకానికి సంబంధించి కూడా ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే భారీగా ఇళ్ళు అనేవి కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ మే నెలలోనే ఫైనల్ లిస్ట్ అనేది వచ్చేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే ఇంటి కోసం మరియు స్థలం కోసం మరియు ఇంటి ప్లస్ స్థలం కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో సో ఆ యొక్క దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించినట్లయితే సమాచారం అండి. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఆ లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లయితే సమాచారం అండి. కేంద్ర ప్రభుత్వం ఒకసారి పరిశీలించిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా చెకింగ్ అనేది జరుగుతూ ఉందండి ప్రస్తుతానికైతే ఇంటి స్థలాలకు సంబంధించి మరియు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అయితే. సో ఓకేనా, త్వరలోనైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. అదేవిధంగా ఎవరైతే పీఎంఏవై పథకానికి సంబంధించి అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో సో వారికి కూడా శుభవార్త అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది 2 సెంట్లు 3 సెంట్లకు దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి, ఇంటి స్థలాలు ఎప్పుడు ఇస్తారు అంటే చాలామంది అడుగుతున్నారండి.
2 సెంట్లు, 3 సెంట్లు స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదు. ఒకవేళ గనక సమాచారం వచ్చినట్లయితే నేను వెంటనే తెలియజేస్తాను. ప్రస్తుతానికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి మాత్రమే సమాచారం అయితే రావడం జరిగింది. ఈ మే నెలలో ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత జూన్ నెలలో ఇళ్ళు అనేవి మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి హౌసింగ్ స్కీమ్కి సంబంధించి అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్వర్క్ చూసినే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.